మహబూబాబాద్ జిల్లా తొర్రూరు ఆర్టీఓ కార్యాలయాన్ని జప్తుకు మహబూబాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి మహమ్మద్ అబ్దుల్ రఫీ ఆదేశించారు. 2000 సంవత్సరంలో దంతాలపల్లి మండల కేంద్రానికి చెందిన 3 రైతుల వ్యవసాయ భూమిలో నుంచి ఎస్ఆర్ఎస్పీ కెనాల్ కాల్వ పోయినందున తమకు నష్టపరిహారం చెల్లించాలన్నారు. తమ వ్యవసాయ భూమిలో నుంచి ఎస్ఆర్ఎస్పీ కాల్వ పోవడం పట్ల తీవ్ర నష్టపోయామని, గతంలో రాష్ట్ర ప్రభుత్వం అందించిన నష్టపరిహారం సరిపోవడం లేదని, ఆర్టీఓని పలుమార్లు కలిసినా కూడా పట్టించుకోకపోవడంతో జిల్లా కోర్టును ఆశ్రయించినట్లు రైతులు సాధు ధర్మారెడ్డి, కోరిపల్లి శ్రీనివాస్ రెడ్డి, కోరిపల్లి వెంకన్న తెలిపారు. 2024 సంవత్సరంలో దంతాలపల్లి మండల కేంద్రానికి చెందిన 3 రైతులకు సరిపోయే నష్టపరిహారాన్ని ఇవ్వాలని ఆర్టీఓకు మహబూబాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. దానికి అవార్డు 2011 అవార్డు పాస్ చేసిళ్ళు, కొంత నష్టపరిహారం చెల్లించిళ్ళు. నష్టపరిహారం సరిపోతలేదని రైతులు మహిబాద్ జిల్లా కోర్టును ఆశ్రయించడం జరిగింది. విచారణ అనంతరం 2024 మహిబాద్ జిల్లా కోర్టు కాంపెన్సేషన్ పెంచుకుంటూ కాంపెన్సేషన్ చేసింది. దీని మీద ఆర్టీఓ తొర్రూరు గారు అప్పీల్కు వేయడం జరిగింది. హైకోర్టు ఏం చేసిందంటే, గెలిచిన దాంట్లో కనీసం 50% అనేది వీళ్ళకి డిపాజిట్ చేయమని చెప్పి ఆదేశాలు జారీ చేసింది. ఆదేశాలను కూడా వీళ్ళు పట్టించుకోవడానికి రైతులు ఏం చేసిన మహిబాద్ జిల్లా కోర్టులో ఈపీ ఫైల్ చేయడం జరిగింది. ఈపీ ఫైల్ చేస్తే జిల్లా జడ్జి గారు కాలువకు నష్టపరిహారము 2011లో కొంత అమౌంట్ ఇచ్చారు. అమౌంట్ సరిపోలేదని మేము జిల్లా కోర్టును ఆశ్రయించాము. జిల్లా కోర్టును ఆశ్రయించగా జిల్లా కోర్టు వాళ్ళు నష్టపరిహారం ఇవ్వమని వాళ్ళు చెప్తే పెంచారు. జిల్లా కోర్టు పెంచింది. జిల్లా కోర్టు పెంచితే ఆర్డీఓ వాళ్ళు హైకోర్టుకు అప్పీల్కి వెళ్ళారు. అప్పీల్కి వెళ్తే హైకోర్టు వాళ్ళు సగమైన పేమెంట్ చేయమని, గెలిచిందంటే సగమైన చేస్తే వీళ్ళు ఇవ్వలేదు. ఇవ్వకపోతే కోర్టు